హే హాయ్ అండి, అందరికీ నమస్తే. వీడేంట్రా ఎప్పుడు షార్ట్లో కనిపించేవాడు ఇప్పుడు లాంగ్ వీడియోలోకి వచ్చాడని చూస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు పండుగ కదా, అదే అండి వరలక్ష్మి పూజ. మా ఇంటి ఆడవాళ్ళు 2 days నుంచి చాలా హడావిడి చేస్తున్నారు. వరలక్ష్మి వ్రతం వస్తుంది, వరలక్ష్మి పండుగ వస్తుంది, చాలా హడావిడిగా చేయాలి, చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి. సో నాకు కూడా ఎందుకో వాళ్ళు చేసేదాన్ని వీడియో తీయాలి అని అనిపించింది. ఇదే అండి నా ఫస్ట్ వ్లాగ్. ఇది ఒక చిన్న వ్లాగ్ అనుకోండి. ఈరోజు మా ఇంట్లో అందరూ చక్కగా రెడీ అయ్యి పూజకి రెడీ అయిపోయాం. ఇప్పుడు ఆ పూజకు ముందు అందరూ ఎంత హడావిడి చేస్తారో మీకు చూపిస్తాను. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మైండ్ వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. లేవగానే అలా బయటకు వచ్చి చూస్తే సన్ రైజ్ కనిపించింది. అలా బయట చూసి అలా నేచర్ని చూసిన తర్వాత డే స్టార్ట్ అయింది. ఇక ఇంట్లోకి వెళ్ళి చూడగానే మా అమ్మ పూజ పనులు అప్పుడే ప్రారంభించేసింది. సరే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా రెడీ అవ్వలేదా? ఈరోజు స్కూల్ లేదా? ఈ గ్యాప్లో నా వైఫ్ వచ్చి దేవుడి అలంకారం సరిగ్గా జరిగిందో లేదో పరిశీలిస్తోంది. అలాగే అత్త కోడళ్ళ మధ్య భయంకరమైన డిస్కషన్ మొదలైంది. ఇంతలో మా నాన్న ఎంట్రీ ఇచ్చాడు. బజార్కి వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చి అక్కడ పెట్టి మా అమ్మతో డిస్కషన్ పెట్టుకున్నాడు. ఎట్టకేలకి చాలాసేపు బ్రతిమాలిన తర్వాత నా కాఫీ అయితే నా చేతికి వచ్చింది. ఇక లేట్ చేయకుండా వంటగదిలోకి వెళ్ళిపోదాం. అందరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నారు. నేను ఖాళీగా ఉండడం చూసి తట్టుకోలేక మా అమ్మ నాకు ఒక పని చెప్పింది. అదే మెయిన్ డోర్ని డెకరేట్ చేయమని చెప్పి. ఇంకా నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. వంటలన్నీ దాదాపు అయిపోయి వచ్చాయి. ఇంకా నేరుగా పూజలోకి వెళ్ళిపోదాం.
వెరీ గుడ్. ఈశ్వర ఉవాచ దేవి సాధు మహాభాగే ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః. ప్రజలకు కష్టాలు వచ్చాయి. రాజు సంపద కూడా రోజు రోజుకు తగ్గిపోయింది. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో చూశాక ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మైండ్ వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.